రైతుల కోసం వచ్చినాం, రైతు రాజ్యం ఇదని చెప్పి భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో రేవంత్ అన్న తన పదవి కాపాడుకోవడానికి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఆఖరికి కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ పెరుగుతున్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిండు, హరీష్ రావు పైన కాళేశ్వరం స్కామ్ అని చెప్పిండు, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ అని చెప్పిండు, సంతోష్ రావు తానిక్ దందా అని చెప్పిండు, కవితక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పిండు. ఇట్లా కేసీఆర్ కుటుంబాన్ని స్కాముల పేరుతోటి రకరకాలుగా విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు చేసింది కాబట్టే ఇంకా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి వ్యవహారం ఇంకా కంటిన్యూ అవుతున్నది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ మధ్యకాలంలో అంటే మ్యాక్సిమం ఈ మంత్లోనే సునీల్ కనుగోలు ఒక సర్వే చేసినట్టు. సునీల్ కనుగోలు ఎవరు? రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీకి స్ట్రాటజీస్ చెప్పేటటువంటి వ్యక్తి. కాంగ్రెస్ అధిష్టానం సునీల్ కనుగోలు తోటి కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాలలో సర్వేలు చేపిస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజీస్ చెప్తాడు. ఇప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయి కదా, ఈ 6 గ్యారంటీలు పెడితే బాగుంటుంది, మీరు గెలుస్తారని చెప్పింది కూడా సునీల్ కనుగోలేనట. సునీల్ కనుగోలు పేరు బాగా మారుమోగుతుంది కాంగ్రెస్లో. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీస్. సునీల్ కనుగోలు తోటి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక సర్వే చేయించినట. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి కళ్ళు బయర్లు గమ్మేటటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. రేవంత్ అన్న సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ అనే పరేషాన్ అయిపోయిందట. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం 63 సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 63 సీట్లతోటి. ఇప్పటికిప్పుడు ఏమైనా జూమ్ అవుట్ అవుతుందా? మాకు కొన్ని కెమెరాలు ప్రాబ్లం ఉన్నాయి, అందుకే పొద్దు నుండి వీడియోలు చేయలేకపోయినా. ఉన్న 2 కెమెరాలు ఖరాబ్ అయిపోయినాయి. కొత్త కెమెరా ఈరోజు కొనుక్కొచ్చిన ఈఎంఐలో, కాబట్టి లేట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 63 సీట్లతోటి గెలిచారు. సో ఈ 63 సీట్లతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనుక ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి కేవలం 28 సీట్లు మాత్రమే వస్తాయట. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే 28 సీట్లు మాత్రమే వస్తాయట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. 48 మంది ఎమ్మెల్యేలు. ఇది ఎవరో చేసిన సర్వే కాదు, అధిష్టానం చేయించిన సర్వేనట. సునీల్ కనుగోలు తోటి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానమే సర్వే చేయించారు. సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారు, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏందని చెప్పి సునీల్ కనుగోలు సర్వే చేస్తే ఆ సర్వేలో కాంగ్రెస్ గవర్నమెంట్ 63 సీట్లతో వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కు 28 సీట్లు మాత్రమే వస్తాయట. ఆ 48 మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పటాపట్ ఓడిపోతారట.